హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మాజీ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బొలారి ఎయిర్ బేస్ మీద ఇండియా చేసిన దాడుల్లో ఒక ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఎవాక్స్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ధ్వంసం అయిందని ఒప్పుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో ఇండియా ఆ బేస్ మీద వరుసగా 4 బ్రహ్మోస్ మిసైల్స్ని ఫైర్ చేసింది. ఎయిర్ బేస్లో ఉన్న పర్సనల్ ఎయిర్క్రాఫ్ట్ని కాపాడుకోవడానికి పరిగెత్తారు. మిసైల్స్ ఫాస్ట్గా వస్తున్నాయి. 3 మిసైల్స్ వేరే వాటి మీద దాడి చేసిన 4వది వచ్చి ఈ ఎవాక్స్ ఉన్న షెల్టర్ మీదే పడిందని చెప్పాడు. ఇందులో 7 పర్సనల్ కూడా చనిపోయారు. అయితే బొలారి ఎయిర్ బేస్ ఒక్కటే టార్గెట్ కాదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం 11 ఎయిర్ బేస్లని టార్గెట్ చేసింది. వీటిలో F-16, JF-17 జెట్స్ ఉన్న సర్గోదా లాంటి ముఖ్యమైన ఎయిర్ బేస్లు కూడా ఉన్నాయి. చాలా జెట్స్ నేల మీద ఉండగానే ధ్వంసమయ్యాయని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 20% ధ్వంసమైంది. అలాగే 50 మంది మిలిటరీ పర్సనల్ చనిపోయారు. ఆల్రెడీ ఇంతకుముందు మీడియా రిపోర్ట్స్ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి ఒక పాకిస్తానీ చైనీస్ మేడు ఎవాక్స్ని 5 పాకిస్తానీ జెట్స్ని షూట్ డౌన్ చేసిందని చెప్పాయి. అలాగే నూర్ఖాన్ బేస్లో ఒక C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ధ్వంసమైంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గాల్లో కంటే నేల మీద ఉండగానే ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్ని నాశనం చేసినట్టుంది. ఇండియా బ్రహ్మోస్ని ఫైర్ చేయడానికి సుకోయ్ జెట్స్ని వాడిన విషయం తెలిసింది. మామూలుగానే సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ కంటే బ్రహ్మోస్ 4 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తుంది. గుర్తించాక 22 సెకండ్లే టైం ఇస్తుంది. గాల్లో తిరిగే ఎవాక్స్ అయితే ఇంకొంచెం ముందుగా గుర్తించవచ్చు. అయితే గ్రౌండ్ లాంచ్డ్ బ్రహ్మోస్ కంటే ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్ ఇంకా తక్కువ రియాక్షన్ టైం వస్తుంది. పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి వెళ్లి ఈ జెట్స్ ఫైర్ చేశాయి. కొన్ని బ్రహ్మోస్ మిసైల్స్ ఫైర్ చేశాక కేవలం 45 సెకండ్లలోనే టార్గెట్స్ని హిట్ చేశాయని కూడా చెప్తున్నారు. పాక్ ఎయిర్ మార్షల్ చెప్పిన దాన్ని బట్టి 4 మిసైల్స్ బొలారి ఎయిర్ బేస్ని హిట్ చేశాయి. శాటిలైట్ ఇమేజెస్లో ఒక హ్యాంగర్ హోల్ పడి కనబడుతుంది. మిసైల్ అటాక్ జరిగినా కూడా హ్యాంగర్లో కేవలం హోలే కనబడుతుంది. హ్యాంగర్ అలానే ఉందంటే దాన్ని బట్టి ఎంత స్ట్రాంగ్ మెటీరియల్తో బిల్డ్ చేశారో అర్థమవుతుంది. ఎయిర్ బేస్లో ఇలాంటి హై వాల్యూ ఎయిర్క్రాఫ్ట్ కోసం రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో బలమైన షెల్టర్స్ని కడతారు. బ్లాస్ట్ జరిగినా కూడా ఇవి అంత సాధారణంగా ధ్వంసం అవ్వవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అయితే బ్రహ్మోస్ మిసైల్కి ఉన్న బలం, వెయిట్, స్పీడ్. సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ మ్యాక్సిమం 1.5 టన్స్ వెయిట్ ఉంటాయి. మ్యాక్ 0.62, మ్యాక్ 0.9 స్పీడ్తో వెళ్తాయి. కానీ బ్రహ్మోస్ 3 టన్నులు. ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్ అయితే 2.5 టన్స్ ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 1 టన్ను వెయిట్ ఉన్న రాయి మీ ఇంటి మీద కొంత ఎత్తు నుండి పడుతుంది. మనం ఉండే బిల్డింగ్స్ అయితే ఖచ్చితంగా బొక్క పడాల్సిందే. అయితే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో కట్టేది. అలా బాంబ్స్ కొన్ని సబ్సానిక్ మిసైల్స్ వల్ల హోల్ పడకుండా, బ్లాస్ట్ అయినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా. కానీ ఎప్పుడైతే బ్రహ్మోస్ ఈ గేమ్లోకి ఎంటర్ అయిందో ఆ మెటీరియల్స్ అనేవి పనిచేయవు. 2.5 టన్నుల వెయిట్ ఉన్న మిసైల్ సెకండ్కి కిలోమీటర్ వేగంతో దూసుకొని వచ్చి ఢీ కొడితే బొక్క పడిపోవాల్సిందే. బ్రహ్మోస్ వార్హెడ్ అనేది ఇలా ఢీ కొట్టగానే బ్లాస్ట్ అవ్వదు. ముందు షెల్టర్ని బద్దలు కొట్టి లోనకి వెళ్ళాక బ్లాస్ట్ అవుతుంది. ఇలా లోపల ఉన్న ఎయిర్క్రాఫ్ట్ ధ్వంసం అయిపోయింది. కానీ షెల్టర్ బ్లాస్ట్ రెసిస్టెంట్ కాబట్టి మొదట ఢీ కొట్టినప్పుడే కానీ బ్లాస్ట్ వల్ల అంతలా డ్యామేజ్ అవ్వలేదు. దీన్ని బట్టి హార్డ్గా ఉండే టార్గెట్స్ మీద కేవలం ఎక్స్ప్లోజివ్స్ సరిపోవు, స్పీడ్ అనేది చాలా ముఖ్యమని అర్థమవుతుంది. ఈ స్పీడ్తో పాటు ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సేమ్ స్పీడ్ ఉండి ఒక మిసైల్ 1.5 టన్స్, ఇంకోటి 3 టన్స్ ఉంటే 3 టన్ మిసైల్కే డబుల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఇలా బ్రహ్మోస్ దెబ్బకి ఇంత స్ట్రాంగ్ షెల్టర్తో కూడా ఎవాక్స్ని కాపాడుకోలేకపోయింది. ఈ ఎయిర్ బేస్లో పాకిస్తాన్, స్వీడన్ నుండి కొన్న SAP-2000 ఏరియై ఎవాక్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి మొత్తం 9 ఉన్నాయి. దాడుల్లో కనీసం 1 ధ్వంసమైంది. ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ ఎయిర్క్రాఫ్ట్. గ్రౌండ్ మీద ఉన్న రెడార్స్ అనేవి ఏవైనా జెట్స్ తక్కువ ఎత్తులో వస్తుంటే చూడలేవు. అయితే ఇవి గాల్లో చాలా ఎక్కువ ఎత్తులో తిరుగుతూ ఎయిర్ స్పేస్ని స్కాన్ చేస్తూ ఉంటాయి. అలాగే ఫైటర్ జెట్స్ వెంట ఉంటూ వాటికంటే ముందుగానే శత్రువుల ఎయిర్క్రాఫ్ట్ని గుర్తించి డేటాని షేర్ చేస్తాయి. అందుకే వీటిని ఐ ఇన్ ద స్కై అని పిలుస్తుంటారు. ఇవి చాలా కాస్ట్లీ కూడా. ఒక్కోటి $250 మిలియన్ నుండి $400 మిలియన్ కూడా ఉంటాయి. అంటే ఒక్కోటి కనీసం 2000 కోట్ల ఖరీదు. దాన్ని డిస్ట్రాయ్ చేసిన బ్రహ్మోస్ ఖరీదు రఫ్గా 5 మిలియన్, అంటే 40 కోట్లు ఉంటుంది.
సో కాస్ట్ని ఈజీగా సమర్థించుకోవచ్చు. ఓవరాల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్తో పాటు ఇలాంటి స్ట్రాటజిక్ టార్గెట్స్ని కూడా ధ్వంసం చేసి పాకిస్తానీస్ కాన్ఫిడెన్స్పై కూడా గట్టిగా కొట్టింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.